హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. అన్నదాత సుఖీభవ పథకం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 3 విడతల్లో ఒక్కొక్క రైతుకు 14,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని అయితే తెలియజేయడం జరిగిందండి. అందులో భాగంగానే ఇప్పటి వరకు 2 విడతల్లో 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. తొలి విడతలో 5,000 రూపాయలు, అదేవిధంగా రెండో విడతలో మరో 5,000 రూపాయలు, రెండు కలిపి 2 విడతల్లో రైతుల ఖాతాల్లోకి 10,000 రూపాయలు విడుదల చేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అన్నదాత సుఖీభవ 3వ విడత కింద 4,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఏడాదికి రైతులకు 14,000 రూపాయలు మాత్రమే విడుదల చేస్తామనేది తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు 10,000 రూపాయలు విడుదల చేశారు కాబట్టి ఇంకొక 4,000 రూపాయలు 3వ విడతలో విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు రైతుల ఖాతాల్లో ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఫిబ్రవరి మొదటి వారం లేదా చివరి వారంలో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ 3వ విడత కింద 4,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు జమ అవుతాయి అంతే సమాచారం. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, ఇదేనండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని కూడా 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 21 విడతల్లో రైతులకు ఆర్థిక సాయం అందించడం జరిగిందండి. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇప్పుడు 22వ విడత విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం అండి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద 22వ విడత 2,000 రూపాయలు వచ్చే నెల ఫిబ్రవరి నెలలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఓకేనా. పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఈ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదల చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ 1వ విడత నిధులు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 19వ ఇన్స్టాల్మెంట్, అదేవిధంగా 21 ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే విడుదల చేసి ఉంటారో ఆ నిధులతో పాటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయడం జరిగిందండి. సో కాబట్టి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ నిధులతో పాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తారనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు వచ్చే నెలలో విడుదల చేస్తారనేది సమాచారం. ఒకవేళ కనుక అన్నదాత సుఖీభవ నిధులు పీఎం కిసాన్ నిధులు కనుక విడుదల చేస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 రూపాయలు, అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు, రెండు కలిపి 6,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ 2 పథకాల నిధులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా. రీసెంట్గా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు,
అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత నిధులు నవంబర్ 19వ తేదీన ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఓకేనా, ఈ విధంగా విడుదల చేసిన తర్వాత రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లో వారి యొక్క నగదు అనేది జమ కావడం జరిగింది. సో ఇప్పుడు ప్రెజెంట్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఈ నిధులు కనుక విడుదల చేసినట్లయితే మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలంటే సమాచారం అండి. ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అంతే సమాచారం. ఎవరైనా సరే ఇంతవరకు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి లేదా మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. సో ఓకేనా, ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వర్క్ చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.